2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనమైతే డెమో పరంగా మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది, ఒక స్ట్రైట్ కుర్తా ఎలా కుట్టాలి అనే విధంగా. సో దాని గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి ప్రసన్న గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి. సో ప్రీవియస్గా మనమైతే స్ట్రైట్ కుర్తా ఎలా కుట్టుకోవాలి, దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా మనమైతే ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడడం జరిగింది. అండ్ దానికన్నా ముందు చాలామంది కూడా క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి అంటే, నేను ఇనిషియల్గా ఇంట్లోనే ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, లేదు అంటే ఇందులో నేను అప్గ్రేడ్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఒకవేళ క్లాస్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం? జనరల్గా ఏంటంటే బేసిక్గా ఎవరికి మనం నేర్పిస్తాం అనేది ఫస్ట్ థింగ్. అంటే అసలు ఐడియా ఉందా లేదా, లేకపోయినా పర్వాలేదు, మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి పర్ఫెక్ట్గా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పాత బ్లౌజ్ని తీసుకొని మెజర్మెంట్ చేసి కుట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కటింగ్ చేయాలి, ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, పేపర్ కటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ డే మన వర్క్షాప్లో ఏముంటుందంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, తర్వాత పేపర్ కటింగ్ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలనేది ఫస్ట్ డే మనం కవర్ చేస్తాం. సెకండ్ డే వచ్చేసి మిషన్ మీద అసలు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఎందుకంటే మేజర్ థింగ్ ఫినిషింగే. మనం ఎంత కటింగ్ నేర్చుకున్నా స్టిచ్చింగ్లో మనం పర్ఫెక్ట్గా రాకపోతే నీట్గా మనకి బాడీ మీద కూర్చోసరిగా, అది కూర్చోకపోతే మనం ఎంత నేర్చుకున్నా వేస్ట్ కదా. అసలు కొన్ని టిప్స్ తోటి ఈజీ మెథడ్లో ఎలా మీ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేసుకోవాలి అనేది నేను నేర్పిస్తాను ఆ రోజు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అంటారు. ఎస్, డెఫినెట్గా. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్ మేడం, స్ట్రైట్ కుర్తాలో కుట్టేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్పడం జరిగింది. అసలు ఆ మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఒకసారి దాని గురించి డీటెయిల్గా. ప్రీవియస్ మన వీడియోస్లో మనము కుర్తీకి అంటే స్ట్రైట్ కట్ కుర్తీకి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. దాన్ని మనం పేపర్ మీద ఇవాళ డ్రాఫ్టింగ్ చేసి చూపిద్దాం ఎలా వస్తుంది. స్ట్రైట్ కట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ తర్వాత కట్టింగ్, ఆఫ్టర్ కట్టింగ్ ఎలా ఉంటుంది, ఒక షేప్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. షూర్ మేడం. ఫస్ట్ మనకు కావాల్సింది లెంత్. ఎప్పుడైనా మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ లెంత్ చూసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. కొంతమంది ఏం చేస్తారంటే నీ లెవెల్ వరకు పెట్టుకుంటారు, కొంతమంది మనకి స్ట్రైట్ కట్ కదా కొంచెం నీ కిందకి వస్తుంది అంటే పొడుగ్గా. అలా మనము నీ వరకు పెట్టుకున్నాము అంటే మనం షార్ట్గా కనిపించాలి. బాగా హైట్ ఉన్న లేడీస్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి నీ లెవెల్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకి తగ్గ హైట్కి తగ్గట్టుగా నీట్గా కనిపిస్తారు. మనం కొంచెం పొట్టిగా షార్ట్గా ఉన్న వాళ్ళు కొంచెం పొడుగ్గా వేసుకున్నప్పుడు వాళ్ళు పొడుగ్గా కనిపిస్తారు అనమాట. అంటే కొంచెం ఇలాంటి డిఫరెన్స్ చూసి మనము అబ్జర్వ్ చేయాలి. మన హైట్, వెయిట్, మన ఇదిని బట్టి మనం డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రెజెంటేషన్ అనేది మన డ్రెస్సింగ్ తెలుస్తుంది కదా. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, మన డ్రెస్సింగ్ లోనే ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమని మీరు టైలర్ కి కానీ మాస్టర్ కానీ మీరు మీ డ్రెస్ ని ఎలా స్టిచ్ చేయాలి అనేది ఒక గైడెన్స్, అంటే మీకంటూ ఒక ఐడియా ఉంటేనే కదా వాళ్ళకి చెప్తాము. అందుకోసమని మీరు ప్రీవియస్ ఒక స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు, స్ట్రైట్ కట్ కుర్తీ ఇచ్చేటప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మీ హైట్కి తగ్గట్టు ఎలా మీరు చేసుకోవాలనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ లెంత్ తీసుకుందాం. ఓకే మేడం. అంటే బేసిక్ గా చాలా మంది టైలర్స్ కి అంటే కుడుతూ ఉంటారు కానీ అంటే వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, నేను ఈ హైట్ పెట్టుకోవచ్చా, ఇలా పెట్టుకుంటే బాగుంటుందా అని. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ మేడం. బికాస్ అంటే హైట్ ని బట్టి కూడా మనము ఎలా స్టిచ్ చేసుకుంటే అది మన బాడీకి సూట్ అవుతుంది, మన ఫిజిక్ కి కరెక్ట్ గా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంతే కదా, మన బాడీ ప్రెజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అది కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుతుంది. సో ఇప్పుడు 40 తీసుకున్నారా మేడం లెంత్? ఓకే, ఫస్ట్ స్ట్రైట్ కుర్తీకి నాకు కావాల్సింది 40 అనమాట. ఈ 40లో ఇప్పుడు షోల్డర్ ఇక్కడ సేమ్ 2.5 నెక్ కోసం, షోల్డర్ 2.5. ఓకే, ఈ 2.5 లెవెల్లో నేను చెప్పినట్టు ఆర్మ్ హోల్ లెంత్ ని మనము 5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 5 ఇంచెస్ ఇక్కడ ఈ లైన్ మీద చెస్ట్ లైన్ వస్తుంది. ఈ చెస్ట్ లైన్ 9 ఇంచెస్. ఇది కొంచెం మార్జిన్ కోసం. ఇక్కడ నుంచి చెస్ట్ లెవెల్ తీసుకుందాం.
ఒక 10 ఇంచెస్ దగ్గర, ఓకే, ఒక 8.5. చెప్పాను కదా నేను మెజర్మెంట్స్ 4 పార్ట్స్ చేయాలి కంప్లీట్గా అని. ఇది నేను ఓన్లీ ఫ్రంట్ పార్టే చేస్తున్నాను కాబట్టి, ఒక బ్యాక్ పార్టే తీసుకున్నప్పుడు, ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు మనం ఓన్లీ ఒక పేపరే మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఓన్లీ 2 పార్ట్స్గానే మనం డివైడ్ చేయాలి. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత వేస్ట్, ఇక్కడ ఈ 40 దగ్గర మనకి అంటే కింద వెడల్పు ఎంత రావాలి, విడ్త్ అనేది మనం స్ట్రైట్గా కట్. కొంతమంది ఏం చేస్తారంటే కూర్చున్నప్పుడు స్ట్రైట్గా సన్నగా కావాలి మాకు, కూర్చున్నప్పుడు లోపల ప్లాజో ఇలా లూజ్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు అది సన్నగా ఉంటే సరిపోతుంది. అంటే విడ్త్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కూడా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే లూజ్ ప్యాంట్స్ వేసుకుంటాం కాబట్టి ఆ విడ్త్ అనేది అందంగా కనిపిస్తుంది. అదే మనము లెగిన్స్ ఇలా టైట్ ఫిట్టింగ్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు, జెగిన్స్ కానీ జీన్స్ కానీ ఇలా ఏ టైప్ ఆఫ్ మనం ప్యాంట్స్ వేసుకున్నప్పుడు దానికి మటుకు కొంచెం వెడల్పు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మన హిప్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనకు అన్ఈజీగా ఉంటుంది. అందుకోసం అనేసి ఇక్కడ మనము 11.5 పెట్టుకుంటాం. ఈ స్ట్రైట్ కట్లో స్ట్రైట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అంబ్రెల్లా కట్లో అది డిఫరెంట్ కట్లో వస్తుంది. ఓకే, బాడీ ఫిజిక్ని బట్టి మనము అంటే ఏ రకంగా కుట్టుకుంటే బాగుంటుంది అని మనము ఒక టైలర్ని అడిగినా కూడా మనకి డీటెయిల్గా చెప్తారన్నమాట. అవును. ఓకే, అంటే మనము ఎలా మన బాడీ తీరుని అర్థం చేసుకొని మనం పొడిగా ఉన్నామా పొట్టిగా ఉన్నామా మనకి ఎలాంటి ఫిట్ అవుతుంది. ఇప్పుడు చూసా ఒక షేప్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ ఈ వేస్ట్ పార్ట్ అనేది లోపలికి ఉంటుంది మనకి, అందుకని వేస్ట్ లోపలికి వచ్చింది. చెస్ట్ అనేది కొంచెం బయటకు వచ్చింది. ఆర్మ్ హోల్ పార్ట్ ఇది. ఓకే, నెక్ డిజైన్ మన ఇష్టం కదా మేడం, అది కూడా అంటే ఉంటుందా? అంటే ఫిజిక్ని బట్టి కూడా అంటే నెక్ని బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చా? డెఫినెట్గా నెక్ని బట్టి కూడా. అంటే కొంతమంది ఫ్రంట్ ఇప్పుడు డ్రెస్కి తీసుకున్నప్పుడు బ్లౌజ్కి తీసుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనము డ్రెస్లో కుర్తీలో మనము కొంచెం పైకే తీసుకోవాలి, ఎందుకంటే అది చాలా కిందకి అయిపోయినప్పుడు అది మనకు అన్ఈజీగా ఉంటుంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా మన బాడీకి సెట్ అయ్యేలాగా మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ కోసం కంపల్సరీ బ్యాక్ సైడ్ కట్ చేసినప్పుడు డాట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఫిట్టింగ్ తర్వాత బ్యాక్ సైడ్ మనం నడుస్తున్నప్పుడు అది పైకి క్లాత్ ఇలా లేవడం చూస్తూ ఉంటాం బ్యాక్ సైడ్, అందుకని డాట్స్ అనేది కంపల్సరీ మనము పెట్టుకోవాల్సిందే వేస్ట్ దగ్గర. ఓకే, సో ఇప్పుడు కట్టింగా మేడం? ఫస్ట్ అంటే ఇనిషియల్గా ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేపర్ మీదనే ప్రాక్టీస్ చేయాలి అంటారు కదా. పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, అసలు ఏంటి ఈ కటింగ్ ఏ షేప్ ఎక్కడ ఎలా వస్తుంది, మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్గా వస్తుందా లేదా, మనం మళ్ళీ కట్ చేసిన తర్వాత దీన్ని మెజర్మెంట్స్ టేప్ తోటి మెజర్ చేసుకుంటూ మనం చూసుకోవాలన్నమాట కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది. ఒక పేపర్ వేస్ట్ చేస్తే పర్వాలేదు కదా, మళ్ళీ క్లాత్ వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి మనం దాన్ని ఏమి చేయలేం కాబట్టి పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే మేడం ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసామో కట్ చేసిన దాని మెజర్మెంట్స్ తీసుకొని అంటే మన క్లాత్ మీద పెట్టుకొని కూడా కట్ చేసుకుంటే అలా కూడా మనకు వస్తుంది కదా. ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ మనం కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇదే యాస్టీజ్ మనం క్లాత్ మీద కట్ చేసుకొని ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది పర్ఫెక్ట్ గా ఉంది మనకి కటింగ్ బాగా వచ్చింది అనుకుంటే సేమ్ యాస్టీజ్ తీసుకెళ్లి మనం క్లాత్ మీద కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా కుర్తా కటింగ్ ఎలా చేయాలో అయితే క్లియర్ గా మనకైతే తెలిసిపోయింది అనుకుంటా. స్ట్రైట్ కట్ కుర్తీ. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. అంటే స్టెప్ బై స్టెప్ లో మీకు ఇంకెక్కడైనా ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు కమెంట్ చేస్తే దానికి సొల్యూషన్స్ అయితే మేడం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మేడం మరి ఇంకా దీని గురించి కంప్లీట్ గా నాలెడ్జ్ తెలుసుకోవాలి అన్న లేదు అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్ లెవెల్లో ఒక పార్ట్ ఉంటుంది. అంటే బేసిక్ లెవెల్లో ఏమేమి ఉంటాయి, మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, అసలు కట్టింగ్ ఏంటి, స్టిచ్చింగ్ ఏంటి, డ్రాఫ్టింగ్ ఏంటి, మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఒక కుర్తీని ఎలా మీరు మెజర్మెంట్స్ తీసుకొని కట్టింగ్ చేయాలి, ఇలా బేసిక్ లెవెల్లో ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్లో అంటే ఇప్పుడు ఇది బేసిక్, ఈ అడ్వాన్స్ లెవెల్లో దీనికి మనం ఇంకొక క్లాత్ యాడ్ చేసి ఎలా డిజైన్ ప్యాటర్న్ ఎలా చేయాలి, ప్యాటర్న్స్ ఎలా
ఎలా మన మార్కెట్లో దొరుకుతాయి డిఫరెంట్ ప్యాటర్న్స్, అవన్నీ ఎలా చెయ్యాలి అనేది అడ్వాన్స్ లెవెల్లో మనకు వస్తుంది అనమాట. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మీకు అందుతాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.